త్రికాల పూజనం నిత్యం నానా ద్రవ్యైర్మనోహరై గీతవాదిత్ర నృత్యైశ్చ కర్తవ్యశ్చ మహోత్సవ. అమ్మవారి ఆరాధన ఉత్సాహంగా చేసుకోవాల్సింది, ఆనందంగా చేసుకోవాల్సింది. అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి 9 రోజులు చేస్తున్నాను భావన కాదు, ఒక ఉత్సవంలా చేసుకోవాలి. సవము అంటేనే యజ్ఞము అని అర్థం. ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది. పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము, నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్నాయి. గీతవాదిత్ర నృత్యశ్చ, అమ్మవారిని సంగీతంతోనూ కళలతోనూ కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు అవొక వేడుక. పైగా ఈ ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం. 9 రోజులు కూడా కుమారీ పూజ చేస్తారు, ఇదొక ప్రధానం. అదేవిధంగా సువాసిన్యచ్చన ప్రీత అన్నట్టుగా సువాసని రూపంలో ఉన్నది. అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోనూ, విగ్రహంలోనూ, పుస్తకాల్లోనూ, అదేవిధంగా ప్రత్యక్ష